ప్రపంచంలోనే అతి ప్రాచీన శివాలయాలలో ఒకటిగా పేరుగాంచిన గుడిమల్లం శ్రీ పరశురామేశ్వర స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి సమీపంలో స్వర్ణముఖి నది తీరాన వెలిసింది. సుమారు 2000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ క్షేత్రం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక్కడి శివలింగం సాధారణ లింగం కాదు, రాతిపై చెక్కిన మానవాకార శివస్వరూపం. ఒక చేతిలో గొడ్డలి, మరొక చేతిలో మృగం పట్టుకొని అపస్మారకుడిపై నిలబడి ఉన్న శివుని రూపం ఎంతో వైభవంగా ఉంటుంది. స్థల పురాణం ప్రకారం పరశురాముడు తన పాప పరిహారం కోసం ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్లు చెబుతారు. ఈ ఆలయ గర్భగుడి గుర్రపు నాళం ఆకారంలో ఉండటం ప్రత్యేకత. మరొక అద్భుతం ఏమిటంటే ప్రతి 60 ఏళ్లకు ఒకసారి స్వర్ణముఖి నది ఉప్పొంగి గర్భగుడిని తాకుతుంది. ఈ అద్భుతం కల్లారా చూడాలంటే 2065 వరకు ఆగాలి. 60 ఏళ్లకు ఒకమారు ఇలా జరగడం మహాశివుడి దివ్య క్రీడగా భక్తులు విశ్వసిస్తారు. ఇక మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ జరిగే ఉత్సవాలు అత్యంత వైభవంగా ఉంటాయి. గుడిమల్లం దర్శనం ఒక్కసారి చేస్తే చాలు, మనసుకు అపారమైన శాంతి, నూతన ఉత్సాహం కలుగుతాయని భక్తుల నమ్మకం.